వరుసగా 3 రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు పోచారం డ్యాం వరద ఉధృతి, డ్యాం పైనుంచి వరద ఉధృతి పెరిగింది. ఈ నేపథ్యంలోనే మెదక్ నుంచి బోధాన్ వెళ్లాల్సిన ప్రధాన రోడ్డు మార్గం కూడా పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనం మెదక్ జిల్లా పోచంరాల్ గ్రామం వద్ద ఉన్నాం. ఈ గ్రామం అనేది మెదక్ జిల్లాకి కామారెడ్డి జిల్లాకి మధ్యలో ఉండేటువంటి బార్డర్. పోచారం డ్యాము పక్కనే ఉధృతిగా పొంగి పొరలడంతో ఈ రోడ్డే పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి. రోడ్డుకు రోడ్డు కొట్టుకుపోయిన పరిస్థితి. మనం ఒకసారి కిందికి వెళ్ళి కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. దాదాపు 50 మందికి పైగా అటువైపుగా ఉన్నటువంటి గ్రామస్తులు ఈ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోవడంతో చిక్కుకున్న పరిస్థితి. 100 ఫీట్లకు పైగా ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్న ప్లేస్లో కొట్టుకుపోయింది. ఇంకా ముందుకు వెళ్తే దాదాపు 1/2 కిలోమీటర్కి పైగా కొట్టుకుపోయిన పరిస్థితి. సో ఇంత పెద్ద రోడ్డు కొట్టుకుపోయిందంటే మనం ఒకసారి పరిస్థితిని అంచనా వేయచ్చు. వరద ఉధృతి అటువైపు నుంచి పోచారం ఒకసారి డ్యామ్ని చూపించే ప్రయత్నం చేద్దాం. పోచారం డ్యామ్ నుంచి భారీగా వరద ఉధృతి, పెద్ద ఎత్తున వరద వచ్చింది. పక్కన ఉన్నటువంటి గ్రామస్తులు కూడా చెప్తున్నారు ఆ వరద ఇప్పటివరకు మేము ఎప్పుడు చూడలే, ఇదే మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున రావడం అంటున్నారు. అంత భారీ వరదకు ఆ ధాటికి పూర్తిగా ఈ రోడ్డు మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితి. సో దాదాపు 10ల సంఖ్యలో గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినాయి. మనం చూడొచ్చు మొత్తం ఒక 10 ఫీట్లకు పైగా రోడ్డు కొట్టుకుపోయింది. ఇంత హైట్లో కొట్టుకుపోయిందంటే వరద ఉధృతి, వరద ప్రవాహం ఏ మేరకు ఉందనేది మనం అంచనా వేసుకోవచ్చు. గ్రామస్తులు దాదాపు 10ల సంఖ్యలో గ్రామస్తులు భయాందోళనకు గురైన పరిస్థితి. గుట్టలు ఎక్కారు ప్రాణాలను కాపాడుకోవడానికి. సో ప్రాజెక్ట్ ఆ డ్యామ్ అనేది ఇంకా నిలిచింది కొట్టుకుపోకుండా, ఎందుకంటే నిన్నటి వరకు కొంత డేంజర్ జోన్లో ఉందని చెప్పారు. కానీ ఇప్పుడు వరద ఉధృతి తగ్గిపోయింది, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. సో అటు కొంచెం మనం ముందుకు వెళ్దాం. ఇక్కడనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇంకా దారుణమైన పరిస్థితి ఉందంటూ కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఆర్మీ సహాయక చర్యలు చేపడుతుంది, రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్న పరిస్థితి. మనం ఒకసారి ముందుకు వెళ్దాం. ఇంకా ఈ పోచారం డ్యాముకు సంబంధించినటువంటి వరద ఉధృతి కారణంగా ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది చూద్దాం. ఎందుకంటే దాదాపు అటువైపుగా ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ నిలిచిపోవడంతో, రాకపోకలు నిలిచిపోవడంతో ఇటు చిక్కుకున్న వారు ఆందోళన చెందుతున్నారు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. సో ఇంత భారీ రోడ్డు కొట్టుకుపోవడంతో మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇప్పటికే ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. బోట్ల సహాయంతో వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సో మనం చూసాం, ఇది మెయిన్ ప్రధాన రహదారి, మెదక్ నుంచి బోధన్ వైపుగా వెళ్ళేటువంటి రహదారి. ఈ రోడ్డే పూర్తిగా కొట్టుకుపోయింది. మనం ఇంతకుముందు చూసింది 100 ఫీట్ల వరకు కొట్టుకుపోయింది, కానీ ఇక్కడ దాదాపు 1.5 కిలోమీటర్ వరకు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. ఇంకా అటువైపు ఒక నిర్మాణంకి సంబంధించినటువంటి మనకు కనిపిస్తుంది బ్రిడ్జి, అది మాత్రమే నిలిచి ఉంది, అది ఎప్పుడో కట్టిన పరిస్థితి. సో ఈ రోడ్డు అనేది పూర్తిగా కొట్టుకుపోవడంతోనే రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ చేస్తుంది. మనం చూడవచ్చు విజువల్స్లో. ఇక్కడ చిక్కుకున్నటువంటి గ్రామస్తులను అటువైపు తరలించేందుకైతే ఆర్మీ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. ఆ బోట్ని ఏదైతే రోపు కట్టారో మనం ఇంతకుముందు చూసినట్లుగా ఆ రోపు సహాయంతో ఆ బోట్ని ముందుగా వాళ్ళు ఒకసారి ట్రయల్ చేస్తారు. అనంతరం చిక్కుకున్నటువంటి గ్రామస్తులను తరలించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. సో 3 రోజులుగా చిక్కుకున్న గ్రామస్తులు తమ ఇంటికి చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయక చర్యల్లో భాగంగా ఆ బోట్ల ద్వారా తిరిగి వారి గ్రామాలకు తరలించేందుకైతే ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. కెమెరామెన్ పరశురామ్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, మెదక్ పోచారం డ్యాం వద్ద నుండి.